హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మా యొక్క లంచ్ రొటీన్ బ్లాగ్ అని మీకు ఈ ప్లేట్ చూస్తేనే అర్థమైపోవాలి. సో ఇది నేను ప్రిపేర్ చేసినటువంటి హోమ్ మేడ్ కరివేపాకు కారం. చాలాసార్లు నుంచి కరివేపాకు తెచ్చానే కానీ అది ప్యాక్స్ కానీ అట్లా ఇట్లాగా దాచిపెట్టాను. కానీ ఈసారి మాత్రం కొద్దిగా కరివేపాకు తీసి ఇంట్లో కంప్లీట్గా అన్ని కారం పొడులు ఒకటి కూడా లేదు. సో బ్యాకప్ అన్నా ఉండాలి కదా అని చెప్పేసి ప్రిపేర్ చేశాను. ఎక్సలెంట్గా ఉంది. అండ్ నేనేంటంటే కొంచెం వీడియో కొన్ని 2 హాల్ వీడియోస్ షూట్ చేయాల్సింది ఉంది. సో కొంచెం సింపుల్గానే ఉంది కదా, వంట ఏముంది, క్యారెట్ ఫ్రై, ఆల్రెడీ పప్పు కడిగాం, రైస్ పెట్టామని అనుకొని రెడీ అయ్యాను. కానీ వంట అయిపోయేసరికి నేను కుక్ అయిపోయాను అనమాట. అంత వేడిగా అనిపించింది వాళ్ళ క్లైమేట్. సో వంట చేయడానికంటే ముందు కొంచెం స్నాక్స్కి ఈవినింగ్ పొద్దున టిఫిన్ చేయంగా కాస్త పిండి ఉంది. సో పొంగనాలు వేసేసేద్దామని చెప్పేసి ఇగోండి నేను అగారం నుంచి తీసుకున్నటువంటి ఈ పనియారం ప్యాన్లో చేద్దామని చెప్పేసి తీసాను. ఫస్ట్ అయితే మనము ఇది ఆల్రెడీ ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ ప్యానే అనమాట. మనకి నాన్ స్టిక్ది అయితే కొంచెం భయం ఉంటుంది, కానీ ఇదైతే లైఫ్ లాంగ్ ఉండేటటువంటి ప్రోడక్ట్ కదా. సో దీనికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. రౌండ్గా సింపుల్గా డిజైన్ కూడా చాలా చాలా బాగుంది, కన్వీనియంట్గా. 15 వస్తాయి మనం ఒకసారి చేసుకుంటే. 1500 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది ఇది. మీకు హ్యాండ్ వాష్ చేయొచ్చు. ఫస్ట్ టైం కదా, ఆల్రెడీ ప్రీ సీజన్డే కాబట్టి నేను కొంచెం ఆయిల్ అంటే అది మామూలుగా డిష్ లిక్విడ్ ఏదైనా సరే తీసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి క్యాస్ట్ ఐరన్ ఏంటంటే ఫాస్ట్గా హీట్ అవుతుంది, హీట్ కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి రెగ్యులర్ మనం చేసే వాటితో పోలిస్తే దీంట్లో మంచి కలర్గా కూడా వస్తాయి టేస్ట్. అండ్ ఇది వచ్చేసి గ్యాస్ ఓవెన్ కంపాటబుల్ అనమాట. మనకి ఒక్కొక్క పొంగనం వచ్చేది సైజ్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ వస్తుంది. అందుకని క్లీన్ అయితే చేసేసి నీట్గా టవల్ తోటి తుడిచేసాను. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి వీళ్ళు ఆల్రెడీ సీజనింగ్ చేసేసి పంపిస్తారు. కావాలంటే మనం క్లీన్ చేశాక ఒకసారి సీజనింగ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు. క్యాస్ట్ ఐరన్ ఫుడ్స్ అంటే ఐటమ్స్ ఏవైనా మనం యూజ్ చేస్తే ఫుడ్ సేఫ్ ఉంటుంది. అండ్ మన ఫుడ్కి కూడా ఎక్స్ట్రా క్రిస్ప్ అండ్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో మొత్తం సమానంగా హీట్ అవ్వడం వల్ల మంచిగా కలర్ఫుల్గా కూడా వస్తాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ దాన్ని నీట్గా క్లీన్ చేసేసాను. తర్వాత మీరు ఇంకా ఒక్కసారి సీజనింగ్ చేసి మంచిగా అంటే ఎక్కువ సార్లు వాడామనుకోండి, నాన్ స్టిక్ లాగా స్మూత్గా అయిపోతుంది. సో ఇక ఎన్నిసార్లు చేసినా కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది. కానీ సీజనింగ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. రెగ్యులర్గా యూజ్ చేసిన ప్రతిసారి సీజన్ చేసి పక్కన పెట్టుకోండి, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంకా అక్టోబర్ వస్తే నేను తిరుపతి వెళ్ళి 1 ఇయర్ అవుతుందనమాట. సో 1 ఇయర్కి నా హెయిర్ గ్రోత్ ఇంత వచ్చింది. సో అంతకుముందు అస్సలు సెట్ అయ్యేది కాదు, పైన క్లిప్ పెట్టకపోతే. ఇప్పుడు మాత్రం కాస్త వెనక్కి వెళ్ళాయి కదా, సో కాస్త దూకొని నీట్గా క్లిప్ పెట్టుకుంటే జుట్టు అనేది మేనేజబుల్గా ఉంది. బెటరే అనిపించింది. మరి మీరైతే చెప్పండి, 1 ఇయర్కి ఈ మాత్రం హెయిర్ గ్రోత్ అనేది ఓకేనా? అందరికీ ఇలాగే ఉంటుందా? కొంచెం ఫాస్ట్గా గ్రో అయిందా, లేదంటే ఇంకా పెరిగి ఉండాలి, ఇంకా మీకు తక్కువ ఉంది అని అంటారనేది కూడా ఒపీనియన్ చెప్పండి. నాకైతే తెలియదు, ఎందుకంటే ఎప్పుడో మనం హెయిర్ ఉన్నప్పుడు ఎక్కువ చిన్నప్పుడు చేయించుకున్నాం, కానీ అప్పుడేమి ఇంత మెజరింగ్గా ఇంత కాన్షియస్గా ఆలోచించేవాటి వాళ్ళం కాదు కదా. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఆలోచన ఇట్లా ఎక్కువ అయ్యి థింక్ చేస్తున్నాం, కానీ అప్పట్లో అంత ఐడియా ఉండేది కదా. ఏదో తీయించుకున్నాం అంటే తీయించుకున్నాం, పెరిగినప్పుడు పెరిగింది. సో ఎవరో అంత దీర్ఘంగా ఆలోచించేటి వాళ్ళం కాదు. సో ఇవాళ హెడ్ బాత్ చేశాను, ఎక్కువగా ఆయిలింగ్ పెట్టుకొని ప్యాక్ పెట్టుకుందామని బయట పెట్టాను, కానీ కొంచెం కుదరలేదు. సరే అని చెప్పేసి నార్మల్గా హెడ్ వాష్ చేసేసాను అనమాట. దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఆల్రెడీ ఇవాళ చేసుకున్నాను కదా, రేపు లేదంటే ఎల్లుండి అట్లా తీసుకుని మళ్ళీ ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ ఫ్రై చేయడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే కంటే నేను చాపర్ ఉంది కదండి నా దగ్గర, సో దాంట్లో యూజ్ చేసి చేస్తాను కదా. మనకి మరీ పెద్దగా ఉండవు, మరీ చిన్నగా ఉండవు. నాకు మరీ ముక్కలు ముక్కలుగా ఉంటే ఆ క్యారెట్ అంతా తినడం ఇష్టం అనిపిస్తుంది, ఎందుకంటే అదేదో తీపిగా అనిపిస్తుంది రుచి. కొంచెం తక్కువగా చాప్ చేశాను అనుకోండి, టేస్ట్ బాగా అనిపిస్తుంది, అంటే కలిసిపోతుంది. కొద్దిగా మనం వేసి ఉప్పు కారం మసాలాలు బాగా పీల్చుకుంటే కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది అనిపించదు. క్యారెట్ మ్యాక్సిమం నేను ఫ్రైగా కంటే వేరే విధంగా ఉప్మాలోకి, వేరే డెజర్ట్స్లోకి అట్లాగే యూజ్ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా సరే ఇవాళ ఉంది కదా, చేసేసేద్దాము, ఒక వెజిటేబుల్ లాగా అవుతుందని చెప్పేసి ఉన్నవి క్లియర్ చేసేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇవాళ ఆల్రెడీ నీకు చెప్తే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. ఇగోండి ఇంకా మన అగారో ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ పనియారం ప్యాన్లో పొంగనాలు వేసేసుకుందాము. ఆల్రెడీ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఇవాళ గార్లే చేశాను. సో పిండి ఉంది, ఇంకొంచెం అంటే అవన్నీ మిక్స్ చేసేసి ఉంచుతాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా అంత నిల్వ ఉండదు. ఒట్టి పిండి అయితే
కాస్త తీసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేస్తాం కాబట్టి అంత బాగోదు. యూస్ చేసేసుకుంటే బెటర్ కదా. మళ్ళీ అదే డీప్ ఫ్రై చేసి మళ్ళీ అదే ఆయిల్‌లో చేయడం ఎందుకు, కొంచెం ఆయిల్ ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పేసేసి ఇక పొంగనాలు పెనంలో వేసేసి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఈ వెనకాల ఉన్న కడాయి చూసి భయపడకండి, అది స్టీల్ కడాయే. కాకపోతే నేను ఎక్కువ డీప్ ఫ్రైస్‌కి ఈ మధ్య చాలా సార్లు నుంచి యూజ్ చేస్తూ ఉన్నాననమాట. మనకి అదే ఐరన్ అనుకోండి, ఆ బ్లాక్‌నెస్ అనేది కనిపించదు. కానీ ఇది స్టీల్ అవ్వడం వల్ల క్లియర్‌గా కనబడుతుంది. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేద్దాం అనుకుంటూ బద్దకిచ్చి మొత్తానికి అది అట్లా తయారైంది. సో, క్లీన్ చేసిన రోజు కూడా మీకు అది ఎట్లా ఉందో చూపిస్తానులెండి. ఇంకా అన్నంలోకి చిన్న చిన్న అప్పడాలున్నాయి. సో, అవి ఎంత చిన్నగా ఉన్నాయి, ఇక ప్యాకెట్ అయిపోయింది. సో, ఇంకా కొంచెం ఎక్కడ దాచిపెడతాంలే అనేసి మొత్తం ఫ్రై చేసేసాను. ఇంకా వైట్‌వి కాకుండా రెడ్ కలర్ ఒకసారి ట్రై చేశాను కానీ నాకు టేస్ట్ వైస్‌గా అంత పెద్దగా నచ్చలేదు. మరి ఇవి దేనితో చేస్తారో గానీ, ప్లెయిన్‌గా వైట్‌గా ఉండే పాపడ్ మాత్రమే క్రిస్పీగా టేస్ట్ అయితే బావుంటది. సో, ఇంకా అవి కూడా ఫ్రై చేసేసిన తర్వాత ఇది అవుతుంది కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నది తీసేసి అదే ఆయిల్‌లో కూర వండేసేస్తే అయిపోతుంది. అండ్ ఇంతకుముందు ఒక డ్రై ఫ్రూట్ షాప్‌లో నేను ఆయిల్ ఏంటది తెచ్చుకున్నాను, అదేమంటారు, గానుగ నూనె తెస్తే అప్పుడు బుడగలుగా వచ్చేసేది. అసలు ఏదన్నా ఫ్రై చేద్దామంటే కనీసం కనిపించేది కదా లోపలిది కొంచెం సేపు అయ్యేవరకి. మరి అది వాళ్ళు నాకు బాగా పాడైపోయిన ఆయిల్ ఇచ్చారో ఏమో. ఎందుకంటే ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ గానుగలో పట్టించిందే అనమాట. చిలకలూరుపేట నుంచి వచ్చే దగ్గర దారిలో ఒక పక్కన ఎద్దు గానుగ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు తీసింది తెచ్చుకున్నాము. సో, నేను మొన్న ఏదో వీడియోలో చెప్పాను మీకు, మామూలుగా డీప్ ఫ్రైస్‌కి సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడతాను, రెగ్యులర్ కూరకి ఇది వాడతాను అని. నేను అట్లా బుడగలుగా వస్తది, బబుల్స్ అని చెప్పి అవాయిడ్ చేశాను. కానీ ఈరోజు చేస్తే అసలు అట్లా ఏమి రాలేదు, బాగానే వచ్చింది. మరి నాకప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను ఆ కొనుక్కున్న షాప్‌లో అతను ఎప్పటి నుంచి పెట్టి ఉన్నది ఇచ్చాడో ఏమో మరి. సరేలే ఇంకేం చేస్తాం, తినేసాం అయిపోయింది. మరి వాళ్ళు అమ్మేవాళ్ళు హానెస్ట్‌గా అమ్మాలి. మనకు అలాగా పాత స్టాక్ అంటగడితే మనం ఏం చేస్తాం. ఈరోజు అదే గానుగ ఆయిల్‌నే డీప్ ఫ్రైకైనా మీరు అదే వాడుకోవచ్చు అన్నారు. ప్లస్ గానుగ ఆయిల్ అయితే మనం ఒకసారి డీప్ ఫ్రై చేసిన సెకండ్ టైం కుక్ చేసుకోవడానికి కూడా పెద్ద ప్రాబ్లమ్ ఉండదంట, కంపేర్ టు మనం రెగ్యులర్‌గా వాడుకునే నూనెతో పోలిస్తే. సో, చెప్పారు అని మొన్న చదవడమో, వినడమో ఎట్లాగో విన్నాను. అందుకని వాళ్ళు ధైర్యం చేసేసి సరేలే వస్తే వచ్చింది, టేస్ట్ అయితే బావుంటది కదా అని చెప్పేసని అదే ఆయిల్ ట్రై చేస్తే అసలు అలా బబుల్స్‌లానే రాలేదు, బావుంది. సో, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను లాస్ట్ టైం కొనుక్కుంది కొంచెం ఓల్డ్ స్టాక్ అయ్యి ఉంటది. అందువల్ల అది అలా అయ్యి ఉండొచ్చని. మరీ ఘోరంగా తాలింపు వేసినా కూడా ఉల్లిపాయల్లో కూడా మొత్తం బుసమంటా వచ్చేసేదనమాట. మరి నేననుకున్నాను గానుగ నూనె ఇట్లాగే ఉంటదేమో అని అనుకున్నా. తీరా చూస్తే నేను కొనుక్కుంది లో క్వాలిటీదని అప్పుడు అర్థమైంది. సో, ఇదిగోండి ఈ చాపర్‌లో వేసేసాను. మొత్తం చిన్నగా అయిపోయింది. బేసిక్ సింపుల్ రెసిపీయే. మనం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. వేసి అది ఇక లాస్ట్ ఉంది. కొంచెం ఎప్పటికప్పుడు కొంచెం బ్యాచే ప్రిపేర్ చేసుకుంటా. సో దట్ ఏంటంటే మనకి ఫ్రెష్‌నెస్ బావుంటది అండ్ ఫ్లేవర్ బావుంటది. ఎక్కువ బ్యాచ్ అయితే చేయలేదు. ఇంకా క్యారెట్ అయితే మిగతా వెజిటబుల్స్‌లా ఎక్కువ సేపు కూడా అవసరం లేదు. లైట్‌గా కాస్త స్టీమ్ అయితే చాలు. అంటే కొంచెం మనం నీళ్ళు అలా చిలకరించి మూత పెట్టేసి లైట్‌గా ఫ్రై చేసామంటే సింపుల్‌గా అయిపోతుంది కూర. అందుకని చెప్పేసి ఫస్ట్ అప్పడాలు వేయించేసాను. గిన్నెలు సేవ్ చేసుకోవడం అంటే ఇదే అనమాట. 10 రకాల గిన్నెలో వండకుండా ఒక గిన్నెలో ఒక పని అయిపోయేది ఉందనుకోండి, అది చేసేసి మళ్ళీ రెండోది చేసుకుంటే పని ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ ఈ వెనకాల నేను ఆల్రెడీ వేసిన పిండిది కొంచెం తీసేసి మళ్ళీ తిప్పేసాననమాట. ఇంకాస్త రెండో వైపు కూడా కాలాలి కదా. మనకేంటంటే ఇదే ఓన్లీ నేనిప్పుడు చూయించిందే కాదు, ప్లెయిన్‌గా చేసుకోవచ్చు. స్వీట్ పనియారం, అవే పొంగనాలుంటాయి కదా, అవి చేసుకోవచ్చు. మసాలా పొంగనాలు చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ వేసి చేసుకోవచ్చు. ఓట్స్‌తో చేసుకోవచ్చు. అబ్బో! ఇక చాలా రెసిపీస్, మన క్రియేటివిటీ అంతా కూడా తక్కువ ఆయిల్‌తో చేసుకోవాలనేవన్నీ కూడా దీని మీద ట్రై చేయొచ్చు. మనకి 2 పక్కల హ్యాండిల్స్ ఉండడం వల్ల పట్టుకోవడానికి, తీసుకోవడానికి హ్యాండ్లింగ్ బావుంటది. అండ్ సఫిషియంట్ బరువుంటది కాబట్టి గబుక్కున ప్యాన్ గూడా కదలదు మనకి స్టవ్ మీద. సో, అన్ని విధాలా బావుంటుంది. 2 సైడ్‌లు గూడా ఈవెన్‌గా కాలాయి. చూసారు గదా, మంచిగా వచ్చాయన్నమాట. సో, మనం ఇది అయిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసేసి బాగా వేడి చేసి కొద్దిగా నూనె చిలకరిచ్చేసి టిష్యూ పేపర్‌తో తుడిచేసుకున్నామంటే అది మనకి ఒక నాన్ స్టిక్ కోటింగ్ లాగా తయారవుతుంది. ఆ వేసేది కొంచెం మంచి ఆయిలే వేసుకోండి. మంచి నూనె వేసేసుకొని అట్లాగా కోటింగ్ అప్లై చేసి బాగా వేడెక్కిన తర్వాత అప్లై చేసింది స్టవ్ ఆఫ్ చేసేసామనుకో, సీజనింగ్ నాన్ స్టిక్ కోటింగ్ లాగా తయారయ్యి
నెక్స్ట్ టైం చేసేటప్పుడు బాగా వస్తుంది. కాకపోతే ఈ క్యాస్ట్ ఐరన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు సీజనింగ్ చేయకపోతే ఆ ఒక బ్యాచ్ చేసింది వేస్ట్ అయిపోద్ది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా సీజనింగ్ చేసుకోండి. నా వంట అయిపోయింది అండ్ నేను ఇగోండి ఇవాళ క్యారెట్స్ తోటి ఇక కంప్లీట్ చేసేసా వెజిటేబుల్స్ అని. అందుకని మా వారు నాకు కూరగాయలు తీసుకొచ్చారు. వాటిని సర్దాలి అండ్ ఈ కడాయిని చూసి భయపడకొద్దు. కర్రీ అయిపోయింది, ముద్దపప్పు రెడీ అయిపోయింది, అప్పడాలు రెడీ అయిపోయినాయి అండ్ నేను చేసినటువంటి కరివేపాకు పొడి చూపిస్తాను మీకు. అసలు ఎంత ఎక్సలెంట్ అరోమా ఉందంటే, నేను చేసిన తర్వాత మిక్సీ జార్‌లో గ్రైండ్ చేశాక ఇట్లా మూత తీస్తే సినిమాల్లో, టీవీలో, యాడ్‌లో చూపించినట్టుగా ఇట్లా మంచి ఫ్లేవర్ పిలుస్తారు చూడండి. అంత బాగా అనిపించిందనమాట. వావ్! ఎంత మంచి అరోమాటిక్‌గా కుదిరిందంటే నేను నోట్లో అంటే చెప్పలేను. నాకు నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి. అలాగా పొడియే తినేయాలని అనిపించేంత మంచి ఫ్లేవర్ వచ్చింది. చాలా బాగా కుదిరింది. మనం డైలీ మార్నింగ్ అదే అన్నంలో ఫస్ట్ టైం తింటాం కదా! సో, అందుకని తింటూ ఇదిగోండి నా లంచ్ ప్లేట్ ఇలా అయితే డెకరేట్ చేసుకొని కొంచెం ఆల్రెడీ చేశాను కదా! పొంగనాలు అవి కూడా 2 సైడ్ డిష్‌గా పెట్టుకున్నాను. సో, దిస్ ఈస్ మై లంచ్. హోప్ ఇవాల్టి సింపుల్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అగారో పొంగనాల పైన నేను చూయించింది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాని ద్వారా షాపింగ్ చేసుకోండి. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.